వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయింది, ఇమీడియట్గా ఇచ్చేశారు. అయితే దానికి సంబంధించి జడ్జి ముందు వీళ్ళు కొన్ని నిజాలు దాచారు, అది రాంగ్ ట్రాక్ పెట్టించారు, అందుకని వెంటనే బెయిల్ వచ్చింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో దీని మీద ప్రస్తావించడం, ఆ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం, బన్నీ ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ రకంగా కోర్టు పరిధిలో ఉన్న అంశాలని బెయిల్లో ఉన్న వ్యక్తి మీద ఈ రకమైన ప్రెస్ మీట్లతోటి బహిరంగంగా దాన్ని ఒక చర్చ కింద తీసుకురావడం, ఏమైనా టెక్నికల్ పాయింట్స్ ఏమైనా ఇందులో ఉన్నాయా, అంశాలు ఇబ్బందికరమైనవి? ఖచ్చితంగా అండి. అంటే ఇక్కడ మనం ఏంటంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ప్రెరాగేటివ్ రైట్ ఆఫ్ ద పోలీస్, వాళ్ళు చేయాలి. అయితే భిన్న కథనాలు ఒకరు ఈ థియేటర్కి వచ్చే ముందు మాకు ముందస్తు సమాచారం లేదు కాబట్టి మేము సెక్యూరిటీ ఫర్నిష్ చేయలేకపోయాము, అప్పటికప్పుడుగా తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళు మేము చేయలేకపోయామని అంటారు. ఒకవేళ నిజంగా సెక్యూరిటీని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే పోలీసులు వైఫల్యం అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఏం చెబుతున్నారంటే మాకు సమాచారం ఉంటే కదా మేము సెక్యూరిటీని ప్రొవైడ్ చేయగలిగేది, సమాచారం లేనప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము కాబట్టి దీనికి బాధ్యత యాజమాన్యము, అదేవిధంగా ఫిలిం మేకర్ సంస్థ లేదా యాక్టర్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు బాధ్యత అంటారు. అయితే ఏమైనప్పటికీ ఆనరబుల్ కోర్టు ఒక నిర్ణయం ప్రకటించింది, బెయిల్ మంజూరు చేసింది, 4 వారాల ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది. మామూలుగా అయితే ఏంటంటే ఆర్డినరీ పారామీటర్స్లో అరెస్ట్ జరగకపోతుంది అనేటువంటి దాన్ని ముందస్తుగా ఆపటం కోసం ఎటువంటి ఫోర్సిబుల్ స్టెప్స్ తీసుకోవద్దని ఆర్డర్ ఇస్తుంది. కానీ ఒక రేర్ పాయింట్ ఆఫ్ యాక్ట్గా దీన్ని తీసుకొని ఆనరబుల్ హైకోర్టు 4 వారాలు ఒక ప్రొటెక్టివ్ ఆర్డర్ ఇచ్చింది. అప్పటికే ఆయన అరెస్ట్ అయినాడు, కానీ అరెస్టు 2 సందర్భాలు కనబడతా ఉన్నాయి. అరెస్ట్ కాలేదని చెప్పారు, కానీ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత సరే 4 వారాలకు ముందు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు, ఆయన రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆనరబుల్ కోర్టు ఇచ్చింది. దాన్ని మనం గౌరవించాలి. అలా దాన్ని ఒకవేళ ఏదైనా సెటిసైడ్ చేసి ఇంకొక హైకోర్టుకి వెళ్ళి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళో రివ్యూ చేసో ఇట్లాంటివి అయితే తప్ప మనం దాన్ని ఆనర్ చేయాల్సిందే. మనం దాని మీద ఇప్పుడు మాట్లాడటానికి లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేసు కౌంటర్ ఎలిగేషన్స్. ఇప్పుడు పోలీసు వాళ్ళేమో మీరు ఎటువంటి ముందస్తు సమాచారం పోవడంతో మేము ఎలా సెక్యూరిటీని ఇవ్వగలుగుతాం అనేటువంటిది వాళ్ళ పాయింట్ ఆఫ్. థియేటర్ వైపు నుంచి లేకపోతే ఇటు యాక్టర్ వైపు నుంచి జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆ రోజు చూసాం మనం సోషల్ మీడియాలో కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, ఎలా వచ్చింది అనేటువంటిది రికార్డ్ చేసి ఇవాళంతా పబ్లిక్ అయిపోతాం. కోర్టు ప్రొసీడింగ్స్ కూడా మనం చూసాం, ఆ వాదనలు ఎలా జరిగినాయి, జడ్జి గారు ఎలా స్పందించారు, లేకపోతే లాయర్ గారు ఏం ప్రొజెక్ట్ చేశారు పోలీసు. అయితే ఇటువంటి సమాచారాన్ని ముద్దాయి తరపున లాయర్లు ఒకవేళ హైడ్ చేసినా లేకపోతే సరిగ్గా పాయింట్ చేయకపోయినా ప్రాసిక్యూషన్ తరపున లేదా స్టేట్ తరపున హాజరవుతున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ స్టేట్ లీగల్ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా కోర్టు ముందుకు తీసుకురావచ్చు సిడి ఫైల్. ఎందుకంటే అప్పటికే అరెస్ట్ జరుగుతుంది, రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. వాట్సాప్ ద్వారా అన్ని షేర్ చేసుకొని ప్రింట్అవుట్లు ఇచ్చి ఇమీడియట్గా కోర్టుని ఎన్లైటన్ చేయొచ్చు. సరే, ఒక వాస్తవం ఏంటంటే ఒక అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రెండోది, ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతుంది. ఎందుకంటే సెలబ్రిటీలు కూడా ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఓపెన్గా చెప్పుకోవాలంటే మాలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. యూత్ దేనికైతే స్పందించాలో దానికి స్పందించట్లా, అవసరం లేనటువంటి వాటికి స్పందిస్తూ ఉన్నారు. ఇదే కాదు, అంతకుముందు దేవరా సినిమాలో కూడా ఈ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ మంది యూతేనండి, వీళ్ళంతా యూత్. అక్కడికి వెళ్ళిపోయి ఆ హోటల్లో ఆ కాన్ఫరెన్స్ హాల్లో పట్టనటువంటి ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం ద్వారా అక్కడ బ్రేకప్ చేసేసి హోటల్ను కూడా బ్రేకప్ చేసి ప్రీ ఈవెంట్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి యూత్ ఎటువైపు వెళ్తుంది అనేది ఈరోజు మాలాంటి సోషల్ థింకర్స్కి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అవసరం లేని విషయాల్లో చర్చ జరుగుతూ ఉంది, అనవసరమైనటువంటి విషయాల్లో లాంగ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగకుండా మీడియాలో కూడా, ఎందుకంటే సెలబ్రిటీలు కాబట్టి మనం కూడా చర్చిస్తున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే యూత్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతమంది గ్యాదర్ కావాల్సిన అవసరం ఉందా, లేకపోతే రిలీజ్ రోజే సినిమా చూడాలా, ఏ రోజైనా సినిమా చూడొచ్చు కదా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. అంటే ఇప్పుడు ఓటీటీ కూడా విస్తారంగా